ఇవ్వలేదు. నేను బండి 6 సంవత్సరాలు వచ్చిన బండిని నాకు ఇవ్వకుండా మొన్న కొత్త వాళ్ళు 2 నెలలు 3 నెలలు ఎక్కినాక నా బండ్లను గుంజుకొని నువ్వు నా తప్పుడు పరిచయాలు నా తప్పుడు నిందలు పెట్టి వాడు ఏం పని చేతిలో నిందలు పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకు డబ్బులు తీసుకొని వాళ్ళకి బండ్లు ఇచ్చి మమ్మల్ని స్టేట్ నుంచి తర్వాత ఇక్కడ ఉన్న తర్వాత మాస్టర్లు ఎత్తారా అయ్యారో తెలియదు, లేకపోతే గడ్డి వీకమనుడు, లేకపోతే అది ఆ పని చేయమనుడు, లేకపోతే ఇక మన ఆగ్రో వాళ్ళ ఆ మిషన్లకు పోమ్మనుడు, ఇవన్నీ వేయలేదు. మేము 5 సంవత్సరాల కూడా ఈ పనులు నడుపుకుంటున్నాం, ఈ పనులను రిపేర్ చేయించుకుంటున్నాం. ఆ పనులు మాకు ఇవ్వకుండా మీరు ఏ పని పడతా పని కొత్తలోకి ఇచ్చి పైసలు తీసుకున్నా మనకు తెలియదు. అవి వాళ్ళకి ఇస్తే మాకు ఎంత బాగా అనిపిస్తుంది సార్. రోజు ఎవరికి చెప్పుకున్నా, సారుకి చెప్పుకున్నా మీకు ఇయ్యం పనులు ఇట్లా ఉండాలి, మీరు మంచిగా మాట్లాడలేరని బెదిరించుడు ఇది చేసిన నాకు మనస్పర్ధం చెంది నాకు ఎవరికి చెప్పుకున్నా నా సమస్య తీరదని చెప్పేసి నేను ఈ రోజు నా పని చేసుకున్నా. సావదానికైనా సిద్ధంగా పడడానికి పెట్రోల్ పోసుకున్నాను. నాకు జీతం పెంచాలి. నాకు అందరూ కూడా అందరూ డ్రైవర్లు 90 మంది డ్రైవర్లకు 50 మంది పని నడుపుతున్నాం. అసిస్టెంట్ సూపర్వైజర్లకు అయితే డ్రైవర్ జీతం పడుతుంది, పని చేయడానికి అయితే జీతం పడుతుంది, బయట ఉన్న వాళ్ళు అందరికీ అదే జీతం పడుతుంది. కానీ నడపడానికి నా జీతం నాకే ఇస్తలేరు. మీకు ఎంత పడుతుంది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.